ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మన జగిత్యాల పట్టణంలోని వాణినగర్ గీత విద్యాలయం దగ్గర ఛత్రపతి శివాజీ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించిన విశ్వ హిందూ పరిషత్ నాయకులు మరియు హిందూ బంధువులు. మరొకసారి ముచ్చటేందో జర చూద్దామా? ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతికి వచ్చినటువంటి హిందూ బంధువులందరికీ స్వాగతం, సుస్వాగతం. వద్ద ఉన్నటువంటి ఛత్రపతి విగ్రహం వద్దకు హిందూ బంధువులందరూ కూడా రావాలి. మొదటగా కాషాయ ధ్వజ ఆవిష్కరణ ఉంటుంది. ఆ తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్కి పూల నిర్వహిస్తున్నటువంటి శివాజీ జయంతి వేడుకలకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ శుభాకాంక్షలు. యోధులు, వీరులు, శివాజీ వారసులైనటువంటి యువతరానికి అలాగే ఝాన్సీ వారసులైనటువంటి చిన్నారులకు అందరికీ కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క 395వ జయంతి శుభాకాంక్షలు. ఛత్రపతి శివాజీ హిందూ ధర్మరక్షణకి పాటుపడినటువంటి వ్యక్తి. భారతదేశం లోపల, దక్షిణ భారతదేశం లోపల ఒకవైపు బహుమని సుల్తాన్ల వారసులైనటువంటి నిజాం, కుతుబ్ షాహీలు, ఆసఫ్ జాహీలు, బీజాపూర్ సుల్తాన్లు ఒకవైపు దక్షిణ భారతదేశం లోపల, ఉత్తర భారతదేశం లోపల మొఘల చక్రవర్తులు ఒకవైపు విజృంభించి భారతదేశం లోపల హిందూ మతాన్ని, హిందూ దేవాలయాల్ని ధ్వంసం చేస్తూ, హిందూ మతాన్ని వినాశనానికి పాల్పడుతూ, హిందూ స్త్రీలని చెరబట్టుతూ ఉన్నటువంటి ఆ కాలం లోపల హిందూ ధర్మ రక్షణకి ఉదయించినటువంటి ఒక యోధుడు శివాజీ. చిన్నతనంలో శివాజీ భారతదేశం లోపల ఆయన మహారాష్ట్రలందరినీ కూడా, మహారాష్ట్ర జాతినందరినీ కూడా ఐక్యం చేసి హిందూ ధర్మ రక్షణకి కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి. శివాజీ చిన్నతనంలో పట్నే అతని తల్లి అయినటువంటి జిజియాబాయి అతనికి చిన్నప్పటి నుంచే రామాయణ మహాభారతాలని తెలియజేయటము, హిందూ మత ఔన్నత్యం గురించి తెలియచేయటము వల్లనే అతని లోపల ఒక హిందూ మత ధర్మరక్షణకై కంకణం కట్టుకోవడం అనేటువంటిది జరిగింది. అందుకే నేటి తరం లోపల జిజియాబాయి లాంటి తల్లుల యొక్క అవసరం అనేటువంటిది ఎంతైనా ఉంది. ఎందుకంటే లక్షలాది మంది మరాఠా యోధులు వాళ్ళ తన్నులో మిగతా వ్యవసాయము, వ్యాపార వాణిజ్యాలు చేసుకుంటూనే దేశం కొరకు యుద్ధం లోపల, శివాజీతో పాటు యుద్ధం లోపల పాల్గొన్నటువంటి వాళ్ళు మరాఠా యోధులు. సో కాబట్టి మనం కూడా మన పనులు చేసుకుంటేనే హిందూ ధర్మ రక్షణకై కొంత సమయాన్ని కేటాయిద్దామని చెప్పి ఆశిస్తూ, వారిచ్చినటువంటి స్ఫూర్తితో యువతరం అనేటువంటిది వాళ్ళని ఆదర్శంగా తీసుకొని హిందూ ధర్మ రక్షణకై పాటుపడతారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శివాజీ మహారాజ్ గారి 395వ జయంతిని పురస్కరించుకొని ఎంతో ఘనంగా నిర్వహించుకున్నటువంటి ఈ వేడుకకు ముందుగా ఇచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఏదైనా ఒక కార్యం మనము ఒక కార్యానికి కంకణబద్ధమైతే దానికి వస్తు రూపేణ, ధన రూపేణ మరియు శారీరకంగా
ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పనికి కూడా మానసికంగా, శారీరకంగా మరియు ఏదైనా ఆర్థిక పరంగా అన్ని రకాలుగా మాకు అడగగానే వెనుకడుగు వేయకుండా ఎంతో కొంత ఇచ్చి ఈరోజు ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకోవడానికి సహకరించిన వాళ్ళని ఇంతకుముందు వారు చెప్పారు, కొత్తగా చెప్పేదేమి ఉండదు. ప్రతి సంవత్సరం కూడా మనము ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇది మనము 19/2/2023 అప్పుడు ప్రారంభించుకున్నటువంటి ఈ విగ్రహం ప్రతి సంవత్సరం దాతల యొక్క సహాయంతో మరియు హిందూ బంధువుల యొక్క సహాయంతో ప్రతి సంవత్సరం కార్యక్రమం ఇంకా ఘనంగా చేసుకుంటున్నాము. దానికి మేము విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ తరఫున వివిధ హిందూ ధార్మిక సంస్థల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ప్రజలకు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి తమ భాగస్వామ్యాన్ని తమ యొక్క భాగస్వామ్యం తమ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినందుకు ప్రజలందరికీ సుమారుగా 4 నెలల్లో అంటే జూలై మాసంలో శ్రీరామ్ వ్యాయామశాల అనే పేరు మీద ఒక వ్యాయామశాల ప్రారంభమవుతుంది. దాంట్లో దేశీ వ్యాయామం మరియు కుస్తీ మరియు కర్రసాము, కల్లరియ పట్టు ఇలాంటి శాస్త్రీయ శస్త్రకళ ఏదైతే ఆయుధ శిక్షణ ఉంటుందో అది ప్రారంభమవుతుంది. దయచేసి దానికి కూడా అందరూ సహకరించాలని కోరుతూ అందరికీ పేరు పేరున ధన్యవాదములు. జై శ్రీరామ్. సనాతన ధర్మ హిందూ రక్షకుడు అయిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పన చేసినప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ వికాసరావు గారికి సహకరించి ఈ విగ్రహ ఏర్పాటుకు పూర్తిగా సహకరించిన హిందూ బంధువులందరికీ మా విశ్వ హిందూ పరిషత్ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. మనము చూసినట్లయితే భారతదేశంలో దాదాపు సనాతన ధర్మము హిందూ దేవాలయాలపైన వస్తున్న ఆదాయాలతోనే ఈ దేశం నడుస్తుందని చెప్పడానికి ఒక ఉదాహరణ ఇటీవల రిలీజ్ చేసిన 9 దేవాలయాల ఆదాయము 1600 కోట్ల నుంచి పైబడే ఉన్నాయి. కానీ హిందూ దేవాలయం నుంచి వస్తున్న ఆదాయాన్ని ఈ ప్రభుత్వాలు వివిధ అవసరాలకు వాడుకుంటుంది. కానీ హిందూ దేవులపైన దాడులు జరిగినప్పుడు, హిందూ ఆలయాల్లో కల్తీలు జరిగినప్పుడు మాత్రము ఎలాంటి చర్యలు తీసుకోవడం జరగలేదు. కావున ఆ రోజు ఛత్రపతి శివాజీని తయారు చేసింది తన తల్లి. చిన్నప్పటి నుంచి తనకు దేశభక్తిని మరియు సనాతన ధర్మం హిందూ ధర్మం పైన మక్కువను మనం హిందూ ధర్మాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనే మెలకువలు చెప్పడం వల్లనే శివాజీ చాలా చిన్నతనం నుంచి ఆ మాటలు వింటూ హిందూ ధర్మ పరిరక్షణకై పోరాడి ఈరోజు భారతదేశంలో ఎంతోమంది రాజులు ఉన్న ఎంతోమంది యుద్ధాలు చేసినా కూడా ఛత్రపతి శివాజీ గారు ఒక్కరే అందరి గుండెల్లో నిలిచిపోవడానికి గల కారణము తను పోరాడింది హిందుత్వం పైన, సనాతన ధర్మం పైన. సనాతన ధర్మానికి ఎవరైతే హాని చేస్తున్నారో, ఎవరైతే వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారో వారిపైన యుద్ధాలు చేశారు, రాజ్యాలు గెలిచాడు. కావున ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక ఛత్రపతి శివాజీ కాకుండా ఛత్రపతి శివాజీ యొక్క జీవిత చరిత్రను వారి తల్లిలు మాత్రం తెలుసుకోవాలి. ఇక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో హిందూ దేవాలయ పరిరక్షణ ప్రతి యువకుని పైన అని మనం అనుకుంటాం. కానీ ఇళ్లలోని మాతలకు వారి తల్లికి బయట ఉన్న ఏం జరుగుతుందో వాటిపైన ఇప్పుడు లవ్ జిహాద్ అయినా హిందూ దేవాలయంపై జరుగుతున్న దాడుల గురించి అయినా అవగాహన ఉన్నప్పుడు వారి కొడుకులను వాళ్ళ కూతుర్లను వీటిపై అవగాహన కల్పిస్తే మన హిందువులపైన ఇలాంటి దాడులు కానీ మత మార్పులు కానీ లవ్ జిహాదాలు జరగకుండా ఉంటాయి. కావున ఇక్కడికి వచ్చిన మాతలు తప్పనిసరిగా జీజేపై ఒక జీవిత చరిత్రను తన కుమారుడికి బోధించిన విధానాన్ని తప్పకుండా తెలుసుకొని వారి ఇళ్లలో కుమారులకు కూతుర్లకు బోధన చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. అదేవిధంగా
రాబో కాలంలో హనుమాన్ వ్యాయామశాల వికాసరావు గారి ఇది కూడా వారి సంకల్పమే. వారు సంకల్పించిన తర్వాత వారు హనుమాన్ వ్యాయామశాల కోసం చాలామంది దగ్గరికి వెళ్ళడం జరిగింది. మేము కూడా చాలామంది అడగడం. తాను రానున్న రోజుల్లో మేమందరం వారికి సహకరించి జైత్యాలలోనే మొదటి హనుమాన్ వ్యాయామశాల ప్రారంభిస్తామని తెలియజేస్తున్నాం.